ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. నా ప్రతి క్లాస్లో కూడా చాలా మంది క్లయింట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం కాంపౌండింగ్ అంటూ ఉంటారు, బట్ కాంపౌండింగ్ అంటే మీరు ఏం చెప్తారు? 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 15 ఇయర్స్ పాటు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే నెలకి 15,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే 1 crore వస్తుంది అని చెప్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం 15% రిటర్న్ రాదు కదా. అసలు మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది? మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ జరుగుతుందని మాకు ఎలా తెలుస్తుంది? మేము ఎలా అర్థం చేసుకోవాలని చాలామంది క్లయింట్స్ అడిగారు. సో మీ అందరి కోసం, అంటే ఆ క్లయింట్స్తో పాటు మిగిలిన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నేను క్లియర్గా ఒక ఫండ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అనేసి ఈ ఫండ్తో ఇక్కడికి వచ్చాను. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాంపౌండింగ్ ఫార్ములా ఫర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఆల్రెడీ నేను ఒక వీడియో లంసమ్ ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండింగ్ ఎలా జరుగుతుందని ఒక వీడియో నేను చేసున్నాను. బట్ ఈరోజు మనం క్లియర్గా ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా జరుగుతుందని తెలుసుకుందాము. అండ్ ఎస్ఐపిలో కాంపౌండింగ్ జరగడానికి రూపీ కాస్ట్ యావరేజింగ్ ఎలా యూజ్ అవుతుందో అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో అగైన్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ కంపల్సరీగా అందరూ గుర్తించండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో మీరు డాక్యుమెంట్స్, మార్కెట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ క్లియర్గా కేర్ఫుల్గా చదివిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఏమైతే ఈ వీడియోస్ మేము చేస్తున్నామో ఇది కేవలం మీ ఎడ్యుకేషన్ కోసం, మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడం కోసమే చేస్తున్నాము. ఇక్కడెక్కడ ఎలాంటి ఫండ్ రికమెండేషన్ కానీ ఫండ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వట్లేదు. సో ఓన్లీ మీ అండర్స్టాండింగ్ కోసమే ఫండ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను తీసుకొచ్చాను. సో ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది? ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా. అలాంటి ప్రతి నెల చేసే ఇన్వెస్ట్మెంట్లో కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ క్లయింట్ 10,000 ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఫండ్ అయితే ఇది ఒక స్మాల్ క్యాప్ ఫండ్. నేను ఫండ్ నేమ్ని వాలంటరీగానే రిమూవ్ చేశాను సో దట్ ఎవరికి కూడా ఫండ్ ఏంటో తెలియకూడదు అనేసి. సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్ మనకి ఇచ్చిన రిటర్న్ 19.59% రిటర్న్ ఇచ్చింది. అండ్ దీని యొక్క ఎన్ఏవి ఈరోజు ఎన్ఏవి 172 రూపీస్ ఉంది. సో ఒక క్లయింట్ 2007లో అంటే ఇప్పటికి కరెక్ట్గా 18 ఇయర్స్ ముందు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 2007 14th 10,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎన్ఏవి వాల్యూ అంతా 10 రూపీస్ ఉంది. అంటే మనం 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు 10 రూపీస్ అనేవి ఉంది. ఒక్కొక్క యూనిట్ వాల్యూ 10 రూపీస్ ఉంది. సో ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 1000 యూనిట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మన క్యూములేటివ్ యూనిట్స్ ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడు 1000 యూనిట్స్ కొన్నాము, ఫైనల్గా అవి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే వీటిని యాడ్ చేసుకుంటూ క్యూములేటివ్ యూనిట్స్ అండ్ వాటి యొక్క అమౌంట్ 10,000 రూపీస్ అమౌంట్ అండ్ దాని కరెంట్ వాల్యుయేషన్. సో ఇది మనం చూస్తున్న స్క్రీన్ పైన పాయింట్స్. ఇవి మీకు క్లియర్గా అర్థమైతే నేను నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు యూనిట్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అక్కడ 1000 రూపీస్ యూనిట్స్ వచ్చాయి. సో 10,000 అమౌంట్ అప్పటి వరకు 10,000 దాని వాల్యూ. నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అది 10.35కి వెళ్ళింది. సో అంటే ఎన్ఏవి పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ఏవి పెరిగింది. ఎన్ఏవి పెరగడం వల్ల యూనిట్స్ ఏమయ్యాయి? ఇక్కడ 1000 యూనిట్స్ వస్తే ఇక్కడ 966 యూనిట్స్ మాత్రమే వచ్చాయి. సో టోటల్ యూనిట్స్ ఎన్ని ఇక్కడికి 1966 యూనిట్స్ అయ్యాయి. అండ్ ఇక్కడికి 2 నెలల నుంచి పే చేస్తున్నారు కాబట్టి 20,000. అండ్ వాల్యూ ఎన్ఏవి పెరిగింది కాబట్టి ఇక్కడ ఆ ఫండ్ వాల్యూ 20,000 ఇన్వెస్ట్ చేస్తే 20,344 రూపీస్కి వెళ్ళింది. సో ఇక్కడ దాకా అర్థమైతే మనం ముందుకెళ్తాం. ఇక్కడ చూడండి 2007లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. 2007 జూన్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 2009 మార్చ్కి వచ్చేటప్పటికి ఆ ఫండ్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది 10 రూపీస్ నుంచి 4.2 వరకు పడిపోయింది. ఎంత పడిపోయింది? 4.2 వరకు దాని వాల్యూ పడిపోయింది. అంటే కొన్నదానికన్నా హాఫ్ కల్లా పడిపోయింది. నేను ఈ పర్టికులర్ ఫండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న హై వాలటిలిటీ, దానికోసం ఈ ఫండ్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్, ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా 2,20,000 ఇన్వెస్ట్ చేశారు ఇప్పటి వరకు. అది దాని అమౌంట్ ఎంత ఉంది? ఆయన 2,20,000 ఇన్వెస్ట్ చేస్తే 1,11,000 అయిపోయింది. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వెళ్ళిపోయింది లాస్లోకి. బట్ ఇక్కడ మనం చూడాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 4.2 పడడం వల్ల ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి?
1000 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు అది వాల్యూ 4.2 పడిపోవడం వల్ల అదే 10,000 కల్లా ఎంత కొన్నారు? 2379 యూనిట్స్ వచ్చాయి. ఎందుకంటే అమౌంట్ మారలేదు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఎప్పుడు 10,000 కదా ఉంది. సో 10,000 రూపీస్ ఇక్కడ 2379 యూనిట్స్ వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కాంపౌండింగ్ ఇలాగే జరుగుతుంది, ఎస్పెషల్లీ ఎస్ఐపిలోనే. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అని కూడా అంటాము. సో ఇక్కడ ఆయన పెట్టిన అమౌంట్ 2 లక్షలు అయితే అది 1,00,000 రూపాయలు పడిపోయినా కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ చూడండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 26,515 వరకు వెళ్ళింది. బికాస్ ఇది పడిపోతూ రావడం వల్ల. నెక్స్ట్ విదిన్ ఫ్యూ మంత్స్, అంటే ఇది మార్చ్లో జరిగింది, సెప్టెంబర్ కల్లా మళ్ళీ 4.2 ఉన్నది 10.07కి వచ్చేసింది. సో మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే అది ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ 10.07 కాబట్టి యూనిట్స్ ఎన్ని వచ్చాయి? 993 యూనిట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ చూడండి 2,20,000 అమౌంట్ ఇక్కడికి 2,80,000 అయింది. ఎందుకంటే ఇంకో ఆయన 10,000 మంత్లీ కడుతున్నారు కాబట్టి. సో 2,80,000 ఇక్కడ మీరు చూస్తే ఎంత అయింది? 3,46,000. అంటే ఇక్కడ లాస్లో ఉన్నది ఇక్కడ ఎంత పికప్ అయింది? సో ఫస్ట్ చూస్తే మీరు ఎంత లాస్లో ఉంది? ఇది 89,000 లాస్లో ఉన్నది, 66,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఇక్కడ 89,000 రూపీస్ లాస్లో ఉన్నది, ఇక్కడ 66,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది. ఎలా ప్రాఫిట్లోకి వెళ్ళింది? ఇంత లాస్లో ఉన్నది ఇంత ప్రాఫిట్లోకి ఎలా వెళ్ళింది అంటే బికాస్ ఎన్ఏవి వాల్యూ పెరగడం వల్ల 4.2 ఉన్నది 10.07 అవ్వడం వల్ల వెళ్ళింది. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లోని మార్కెట్ ఇలా స్ట్రైట్గా పెరగదు, అది ఇట్లా 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 అనుకుంటూ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా మీకు పెరుగుతుంది, అంటే ఆ మధ్యలో పడుతుంది పెరుగుతుంది, పడుతుంది పెరుగుతుంది. అండ్ ఈ పడడం పెరగడంలోనే కాంపౌండింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది కాంపౌండింగ్? దీనివల్ల యూనిట్స్ రూపంలో మీకు మార్కెట్ పడినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఈ యూనిట్స్ వల్ల వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇంకా డీటెయిల్గా వెళ్దాం, ఇంకా ఎండింగ్కి వెళ్దాం. రైట్, అది స్లోగా పెరుగుతూ వస్తుంది. మీరు చూస్తే 2014 వరకు కూడా పెద్దగా పెరగలేదు. వాళ్ళు 2007లో ఇన్వెస్ట్ చేశారు, 2013 సెప్టెంబర్కి అది 14.4 రూపీస్, అంటే 4.4 రూపీస్ పర్ ఎన్ఎంఈ మాత్రమే పెరిగింది, పెద్దగా పెరగలేదు. అయినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 7,60,000 అయితే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 9,60,000 వరకు ఉంది. ఎందువల్ల? యూనిట్స్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు లెట్స్ చెక్ టుడేస్ వాల్యూ. 2025 మార్చ్కి ఎన్ఏవి ఎంత ఉంది? 163 ఉంది. సో ఇక్కడ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ఏవి 163కి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఏవి 163కి వెళ్తే యూనిట్స్ 61 యూనిట్స్ మాత్రమే వాళ్ళు కొంటున్నారు. సో రైట్ నౌ ఇప్పటి వరకు మార్చ్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 21,40,000 అయితే దాని వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 1.5 crores ఉంది. ఎంత ఉంది? 1.5 crores ఉంది. ఎందుకు ఉంది? ఎందుకంటే యూనిట్స్ పెరగడం వల్ల. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూడండి, మ్యాక్సిమం యూనిట్స్ ఇక్కడ 91,864 కదా. సో 91,864 యూనిట్స్లోని మ్యాక్సిమం యూనిట్స్ ఎప్పుడు మనకి అక్యుములేట్ అయ్యాయి చూడండి. మ్యాక్సిమం 2013 కల్లా అక్యుములేట్ అయిపోయాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2013కి 68,000 యూనిట్స్ ఉన్నాయి, 67,000 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 2013 నుంచి 2025 వరకు కూడా 91,000, ఓన్లీ 30,000 యూనిట్సే పెరిగాయి. అంటే 60,000 యూనిట్స్ ముందు పెరిగాయి, తర్వాత పెరిగిన యూనిట్స్ ఓన్లీ 30,000 పెరిగాయి. ఎందుకు? వాల్యూ పెరగడం వల్ల, ఎన్ఏవి వాల్యూ పెరగడం వల్ల. సో మనకి ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది అంటే యూనిట్స్ వాల్యూ, అంటే మనకి యూనిట్ వాల్యూ ఎన్ఏవి పడిపోతే యూనిట్స్ పెరుగుతాయి, యూనిట్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఎన్ఏవి పెరిగినప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది. సో ఈరోజు అంటే 18కి ఈ పర్టికులర్ చార్ట్ నేను డౌన్లోడ్ చేసినప్పుడు 18th ఏప్రిల్, అప్పటికి ఎన్ఏవి ఎంత ఉంది? 172కు ఉంది. సో 172 ఎన్ఏవి ఉంది. అండ్ దాని వాల్యూ ఇక్కడ 1.5 CR ఉంది, ఇక్కడ 1.58 ఉంది CR. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఒక్కొక్క యూనిట్ ఎంత పడింది అనుకుంటున్నారు? రఫ్గా ఒక్కొక్క యూనిట్ ఎంతకు వచ్చింది అనుకుంటున్నారు? సో యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? అమౌంట్ ఇన్వెస్టెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేస్డ్. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 2,14,000 అండ్ పర్చేస్ యూనిట్ టోటల్ యూనిట్స్ పర్చేస్డ్ అన్ని
91,864 యూనిట్స్. సో 23 రూపీస్కి వచ్చినట్టు ఈ పర్టికులర్ ఇప్పుడున్న ఫండ్ వాల్యూ ఎంత 163. అది 23 రూపీస్కి ఆ ఎన్ఏవీస్ యావరేజ్ అవుట్ అవ్వడం వల్ల ఇంత ప్రాఫిట్ బుక్ అయింది ఆర్ 1.58 CR అన్నది క్రియేట్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ఐపిలో మనం ఇది అర్థం చేసుకోవడం. ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా జరుగుతుంది అంటే ఫండ్ వాల్యూ పడినప్పుడు యూనిట్స్ పెరుగుతాయి, అలాగే యూనిట్ వాల్యూ పెరిగినప్పుడు మీ టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతుంది. సో అందువల్ల మీకు కాంపౌండింగ్ జరుగుతుంది. సో 18 yearsలోని 21 lakhs 1.58 CRని క్రియేట్ చేయగలిగింది. ఆల్ బికాస్ ఈ స్టార్టింగ్లో అక్యూములేట్ చేసిన యూనిట్స్ వల్ల. ఎక్కువ యూనిట్స్ స్టార్టింగ్లోనే అక్యూములేట్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి? బికాస్ ఫండ్ పడిపోతున్నప్పుడు యూనిట్స్ ఎక్కువ అక్యూములేట్ అవ్వడం వల్లే ఇది జరిగింది. సో ఇలా మనకి ఎస్ఐపిలో కాంపౌండింగ్ అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమై కూడా ఉంటుంటుంది ఎస్ఐపిలు ఎందుకు ఆపకూడదు అని. ఎస్ఐపి ఎప్పుడు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ని మనకి జనరేట్ చేసి పెడతాయి. సో ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ అవుతున్నా, మార్కెట్ పెరుగుతున్నా, మార్కెట్ తగ్గుతున్నా పట్టించుకోవద్దు. ఏ గోల్ కోసం అయితే ఆ ఎస్ఐపిని స్టార్ట్ చేశారో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కనుక మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి.